ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ అనంతపురం జిల్లా యూనిట్కి కొత్త కమిటీ ఏర్పాటు కోసం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఆ సందర్భంగా ఈవేళ మీ అందరినీ కలవడానికి ఇక్కడికి వచ్చాను. అదే సమయంలో ఈవేళ రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అలాగే ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్లు సంయుక్తంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. మార్చి 4వ తేదీ నాడు ఒక పెద్ద ర్యాలీని విజయవాడలో నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చెప్పాం. ఆ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడేందుకు సమాచార శాఖ మంత్రి కూడా వచ్చారు. వారు మన సమస్యలను విన్న తరువాత కొన్ని సమస్యల మీద వారు సానుకూలంగా స్పందించి దానికి వెంటనే ఇప్పుడు అక్రిడేషన్ కమిటీల ఏర్పాటు కానివ్వండి, లేకుంటే జర్నలిస్టుల ఆరోగ్య బీమా కానివ్వండి, లేకుంటే జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించే విషయంలో కానివ్వండి, వెంటనే వారు ప్రకటించిన నెల తిరగకుండానే వీటికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారమైనాయి. అయితే ఇంకా పెద్ద సమస్యలుగా ఉన్నటువంటి వెటరన్ జర్నలిస్టులకు పెన్షన్ ఇచ్చే విషయం, అలాగే జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య ఇంకా పెండింగ్లో ఉన్నది. అలాగే జర్నలిస్టుల దాడులకు సంబంధించిన కమిటీలు, వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటుకు సంబంధించి కూడా మనం అడుగుతూ ఉన్నాం. రాష్ట్రంలో జర్నలిస్టుల కోసం 50 కోట్లతో వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం మొన్న మళ్ళీ జూలై 31వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల నుంచి జిల్లా కార్యాలయం వరకు రాష్ట్రంలో రాజధానిలో ఉండే మంత్రులు, సమాచార శాఖ ఉన్నతాధికారుల వరకు అందరికీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దీని మీద మేము ఈవేళ చెప్తున్నది రాష్ట్రంలో ఉండే జర్నలిస్టులందరికీ ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ప్రజాప్రతినిధుల్ని, కలెక్టర్లని, మంత్రులు మీ దగ్గరకు వచ్చినప్పుడు, మీతో మాట్లాడినప్పుడు ముందు వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత చివరిలో ఖచ్చితంగా మన ఈ 2 డిమాండ్లని ఖచ్చితంగా ప్రస్తావించమని చెప్పేసి అందరూ జర్నలిస్టులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పెన్షన్కు సంబంధించిన డిమాండు, ఇళ్ల స్థలాల సమస్య మీద ఈ ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఈ ఉన్నతాధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రి వీళ్ళు ఏ సందర్భంలో ఎక్కడ కలిసినప్పటికి కూడా ఖచ్చితంగా ప్రతి దగ్గర మనం దీన్ని లేవనెత్తితేనే మన ఈ సమస్యలు 2 పరిష్కారమయ్యేటువంటి అవకాశం ఉంది. దానితోడు ప్రభుత్వం కూడా దీని మీద ఆలోచన చేస్తున్నది కాబట్టి మనం మరింత ఒత్తిడి పెంచడం అంటే కనపడ్డ ప్రతి దగ్గర మనం కనుక అడిగినట్లయితే, అంటే ముందు మన సమస్యను ప్రస్తావించడం కాదు, వాళ్ళు ఏ పర్పస్ కోసం ప్రజా సమస్యల మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారో అది పూర్తయిన తర్వాత మనకున్నటువంటి 2 సమస్యల్ని ప్రస్తావన చేస్తే ఖచ్చితంగా సమస్య పరిష్కారం అవుతుందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా శాఖలకి, అలాగే ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా శాఖలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అన్ని దగ్గరలా ఈ ఆందోళనని ముమ్మరం చేయడం, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచితేనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.